హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన సీట్లకు సంబంధించినటువంటి మొదటి లిస్టు బయటకు వచ్చింది. 94 తెలుగుదేశం, జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు. అయితే జనసేనకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి 24 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు, కానీ 24 మంది అభ్యర్థులను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కేవలం 5 అభ్యర్థుల ప్రకటన మాత్రమే పవన్ కళ్యాణ్ చేశారు. ఈ 5 అభ్యర్థులు ఎవరంటే, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొడతాల రామకృష్ణ, ఈయన మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్. మిగతా 19 స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఏమిటి అనేటువంటి దాని మీద స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటిది కూడా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భీమవరం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా కీలకమైనటువంటి స్థానాల ప్రకటన పవన్ కళ్యాణ్ చేయలేదు. ఇప్పుడు ప్రధానంగా తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ జరుగుతుంది. తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఉమ్మడి తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పార్టీలు రెండు కూడా ఉమ్మడి ప్రకటన, రాజకీయ ప్రకటన చేయబోతున్నాయి. మరి ప్రకటించినటువంటి 5 లిస్టులో తాడేపల్లిగూడెం అభ్యర్థి ఎవరు అనేటువంటిది కూడా ప్రకటించలేదు. తాడేపల్లిగూడెంకి బొలిశెట్టి శ్రీనివాసు జనసేన పార్టీ తరఫున టికెట్ కోరుతున్నారు, తెలుగుదేశం పార్టీ తరఫున వలవల బాబ్జీ కోరుతున్నారు. ఆ విధంగా మరి ఈ పార్టీల మధ్య అంతర్గతంగా కొంత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రకటించలేదా ఏమిటి అనేది తెలియదు. అయితే ఈ 19 మందికి సంబంధించినటువంటి లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమిటి అనేటువంటిది. ఈ లిస్టులో 94 మంది తెలుగుదేశం, దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నారా లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ కూడా ఉన్నాడు. 3 కీలకమైనటువంటి నేతల ప్రకటన జరిగింది. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎందుకు ప్రకటించలేదు, కారణం ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ ప్రకటన వీటికన్నా కూడా ఇప్పుడు 24 సీట్లకు ఒప్పుకోవటము, అదేవిధంగా 3 ఎంపీ స్థానాలకు ఒప్పుకోవటం అనేటువంటి దాని మీద కొంత వ్యతిరేకత వస్తుంది అనేటువంటి దాని మీద కొంత ఆందోళనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనపడుతుంది. అందుకని నిదానంగా అభ్యర్థులను ప్రకటించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. 28వ తేదీ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఈ 19 మంది అభ్యర్థుల ప్రకటన వచ్చేదానికి ఉండొచ్చు. అది కూడా ఒకసారి కాకుండా దశల వారీగా ఇస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. అయితే అసలు జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారు? 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు ప్రకటించారు. తర్వాత ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి దాని మీద ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చాడు ఈ ప్రకటన సందర్భంగా. మనము 24 అసెంబ్లీ, 3 లోక్సభ ఎంపీ స్థానాలకు పోటీ చేస్తున్నాం కదా, సీట్లు ఇచ్చారు. తర్వాత మనం ఈ 3 ఎంపీ స్థానాలు అని అంటే ఒక్కొక్క ఎంపీ స్థానం నియోజకవర్గంలో 3 ఏళ్ళు 21 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. దాంట్లో ఎవరు పోటీ చేసినా మన ప్రభావం ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 24 అసెంబ్లీ స్థానాలు మనం పోటీ చేసేయి, ఆ 3 ఎంపీ స్థానాల పరిధిలో 21 ఎమ్మెల్యే స్థానాలు ఎవరు పోటీ చేయలేరు. ఆయన జనసేన పోటీ చేస్తారని చెప్పాలి, నర్మగర్భంగా ఈ మాట చెప్పాడు. ఆ 21 వాటిలో కూడా మన ప్రభావం ఉంటుంది, 3 మన ఎంపీలే కాబట్టి మన ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నాను అని ఒక సంఖ్య 40 అనేటువంటిది సంఖ్యని ఒక జనాన్ని, వాళ్ళ జన సైనికుల్ని కొంత ఈ విధమైన సంఖ్య ద్వారా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. వాస్తవంలో అయితే 3 ఎంపీ స్థానాలనే 3 ఎంపీ స్థానాల కిందే వస్తాయి. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో, ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి ఉంటుంది తప్ప, ఆ పార్లమెంట్ స్థానాల్లో ఉన్నాం కాబట్టి ఆ 7 ఒక పార్లమెంట్ స్థానంలో 7 మన అభ్యర్థులు కాకపోయినా మన ఎంపీ అయితే సరిపోయిద్ది అనుకుంటే కాదు కదా. ఈ 24 ఎమ్మెల్యే స్థానాలు కాకుండా 3 ఎంపీ స్థానాలు ఫైనల్, అది అంతకు మించి ఇచ్చేదానికి అవకాశం లేదు. మ్యాక్సిమము ఇంకొక 2-3 స్థానాలకు మించి జనసేన పార్టీకి వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే 118 ప్రకటించారు, రేపొద్దున బీజేపీ రావాలి. బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో కూడా బీజేపీ పొత్తు విషయంలో ఇప్పటికీ తేలకపోవటం అనేటువంటిది, ఎలాగో వాళ్ళు కూడా వస్తారు, ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మరి ఎందుకు హడావుడిగా సీట్ల ప్రకటన చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని అనిపిస్తోంది. బీజేపీ ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేయటం, ఎంపీ సీట్లు ఎక్కువ కావాలి, ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ కావాలి, పవర్ షేరింగ్ కావాలి, ఇలాంటి డిమాండ్లు పెడుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో గిన వాళ్ళు చర్చలు జరిపితే ఇది మరింత జటిలం అయ్యేటానికి అవకాశం ఉంటుంది.
అందుకని పవన్ కళ్యాణ్ ఒప్పించేసి ముందు సీట్ల ప్రకటన కానీ చేస్తే తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకు వెళ్ళిపోతున్నాయి, మనం ఉన్నా లేకపోయినా వెళ్తాము అనేటువంటి ఒక భయాందోళనని కల్పించాలి బీజేపీకి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆలోచన, చంద్రబాబు నాయుడు ఆలోచనగా కనపడుతుంది. ఇది ఒక రకమైనటువంటి థ్రెట్, ఎస్ మేము వెళ్ళిపోతాము అనేటువంటిది. ఇద్దరం కలిసి పోటీ చేస్తాం, బీజేపీ కూడా వస్తుందని చెప్పారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్. మరి వాళ్ళకి ఎన్ని సీట్లు ఏంటి అనేటువంటి దాని మీద ఒక కొలిక్కి ఎప్పుడు వస్తుంది ఏమిటి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేనకు సంబంధించినటువంటి విషయంలో 30 లోపు అసెంబ్లీ సీట్లని అంగీకరిస్తారా లేదనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. జన సైనికుల్లో అయితే మాత్రం తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకోసమనంటే పవర్ షేరింగ్ కావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి దాని మీద ఒక 50 నుంచి 60 సీట్లు కావాలి అనేటువంటి దాని మీద అడుగుతున్నాం. ఇప్పుడు హరిరామ జోగే లాంటి వాళ్ళు మరి ఇంకేం ఉత్తరాలు రాయలే, బయటికి రాలే. మరి ఆయన ఉత్తరం కూడా రావచ్చు బహుశా. మరి 24 సీట్లకి ఎందుకు అంగీకరించారు, ముఖ్యమంత్రి సంగతి ఏం తేల్చమనండి, ఇవన్నీ కూడా మరి ఆయన లెటర్ రావాలి. మరి ఆయన హరిరామ జోగే వాళ్ళ లెటర్ రాలే. మరి మిగతా ఆయన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి నేతలు ఎలా స్పందిస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద చూడాలి. బీజేపీ క్లారిటీ లేకుండా ఈ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత వచ్చేది లేదు అనేటువంటిది మాత్రం ఉంది.